ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకురాలు పరిటాల సునీత సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆ మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎం దగ్గర కూర్చొని ₹1 నిధులు తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైసీపీ సిద్ధం సభలకు జనం స్వచ్ఛందంగా రాలేదని అన్నారు. బెదిరించి ప్రజలను సభలకు తీసుకొస్తున్నారని సెటైర్లు వేశారు. కేవలం చంద్రబాబును తిట్టడానికే సీఎం జగన్ రాప్తాడుకు వచ్చాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. విషయాలు చెప్పాలి కానీ అది పక్కన పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే సిద్ధం సభ కూడా పెట్టారని కూడా మనం కూడా గుర్తు చేసుకోవాలని కూడా నేను చెప్తున్నాం. 2 సార్లు మా రాప్తాడు నియోజకవర్గానికి ఇది 3వ సారి వచ్చారు. ఎప్పుడు వచ్చినా చెన్నై కొత్తపల్లికి వచ్చినప్పుడు కూడా ఆయన బటన్ నొక్కేక రైతులకి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వేయడానికి బటన్ నొక్కేకి వచ్చినారు. బటన్ నొక్కారు కానీ రైతులకు ₹1 కూడా చాలామంది రైతులకి డబ్బులు కూడా పడలేదు. మళ్ళీ ఆసరాదానికి కూడా బటన్ నొక్కారు. ఆసరా మహిళలందరూ కూడా చాలామంది ఒకటే అడుగుతున్నారు, మేము ఈరోజు మీటింగ్లో ఇవ్వకపోతే మా డబ్బులన్నీ కట్ అవుతాయంట, రావంట, 25వ తారీఖు డబ్బులు పడతాయి, అందుకే మేము పోయినాము అని. మరి ఆయన బటన్ నొక్కారు కానీ ఆసరా ఇంతవరకు ₹1 కూడా మహిళలకు వచ్చిన పాపాన్ని కూడా పోలేదు. మరి ప్రాజెక్టులు అయితే అనంతపురం జిల్లాకి ఎన్నో ప్రాజెక్టులు అక్కడ అన్నయ్య కాళ శ్రీనివాస్ అన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు అన్నగారికి కానీ అదేవిధంగా మేము కానీ ఇక్కడ పేరూరు ప్రాజెక్టు కానీ అక్కడ భైరవాన్ తిప్ప కానీ ఇవన్నీ కూడా మేము ప్రాజెక్టులు ఆ రోజు తీసుకొచ్చినాం. కొంతవరకు